నటనతో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న నటి ప్రగతి ఇప్పుడు మరో రంగంలో కూడా అడుగుపెట్టింది. గత కొన్నేళ్లుగా సినిమాకు కొంత దూరంగా ఉంటూ ఆమె జిమ్లో కసరత్తులు చేస్తూ కనిపించారు. ముఖ్యంగా పవర్ లిఫ్టింగ్ సాధన చేయడమే కాదు, దేశ స్థాయిలో వివిధ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ అదరగొట్టారు. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 4 పతకాలు సాధించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. తాజా గేమ్స్లో ఓవరాల్గా సిల్వర్ మెడల్ సాధించగా డెడ్ లిఫ్టింగ్కు గోల్డ్ మెడల్ దక్కింది. ఇక బెంచ్ స్క్వాట్ లిఫ్టింగ్లో మరో 2 సిల్వర్ మెడల్స్ సాధించినట్లుగా ప్రగతి తెలిపారు. అయితే 2023లో పవర్ లిఫ్టింగ్ క్రీడలోకి అడుగుపెట్టిన ప్రగతి అతి తక్కువ సమయంలోనే అసాధారణ విజయాలు సాధించారు. తన ప్రయాణాన్ని హైదరాబాద్ జిల్లా స్థాయి పోటీల్లో స్వర్ణ పతకంతో ప్రారంభించి ఆపై తెలంగాణ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్లోనూ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. అదే ఏడాది తెనాలిలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 5వ స్థానంలో నిలిచినప్పటికీ వెనుదిరగలేదు. బెంగళూరులో జరిగిన నేషనల్ లెవెల్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచి తన సత్తాను చాటారు. ఆ తర్వాత 2024లో సౌత్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో రజత పతకం సాధించారు. మరోవైపు 2025 సంవత్సరం ప్రగతి కెరియర్లో అత్యంత కీలకంగా మారింది. హైదరాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీల్లో వరుసగా స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఆ తర్వాత కేరళలో జరిగిన ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లోనూ బంగారు పతకం సొంతం చేసుకుంది. ఈ అద్భుత ప్రదర్శనతో ఏషియన్ గేమ్స్కు అర్హత సాధించారు. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ వేదిక వరకు ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. ప్రగతి విజయం వార్త బయటకు వచ్చాక ఆమె ఫోటోలు, వీడియోలు, లిఫ్టింగ్ క్లిప్స్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు ఆమె ధైర్యానికి, కృషికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఆమె స్పోర్ట్స్ కెరియర్ పట్ల ఉన్న డెడికేషన్ను చూసిన అభిమానులు ప్రగతి నిజమైన మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అంటూ ప్రశంసిస్తూ ఉన్నారు. 49 ఏళ్ల వయసులో కూడా నటన వృత్తికి అదనంగా పవర్ లిఫ్టింగ్లో శిక్షణ తీసుకుని ఈ అంతర్జాతీయ విజయం సాధించడం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.